Hello aspirants, welcome to Neomentors Daily Contemporary Issues. So, ee roju contemporary issues lo modati topic India introduces new HS codes for GI tagged rice. HS code ante entante harmonized system code ani antaru deenni. Harmonized systems code. Harmonized system code ante entante basically ఇది ఒక 6 digit standard code ఉంటది. ఈ 6 డిజిట్ స్టాండర్డ్ కోడ్ ద్వారా ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే ఉదాహరణకి ఒక దేశం నుంచి వేరే దేశాలకి కొన్ని వస్తువులు మీరు ఎగుమతి చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఈ 6 డిజిట్ హార్మోనైజ్డ్ కోడ్ ఇస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ని వేగంగా మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్లో స్టాండర్డ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఫర్ ట్రేడ్ ఏదైతే ఉందో ఫర్ ప్రొడక్ట్స్కి దాన్ని హెచ్ఎస్ కోడ్ అని అంటారు. దీన్ని ఇప్పుడు జిఐ ట్యాగ్డ్ రైస్కి ఇచ్చారు. ఇది మన దేశంలో అప్లై చేయాలంటే, ఎందుకంటే ఇది బేసికల్గా హార్మోనైజ్డ్ సిస్టమ్ కోడ్ అనేటటువంటిది WCO అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వరల్డ్స్ కస్టమ్ ఆర్గనైజేషన్. వీళ్ళే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రొడక్ట్స్ని వర్గీకరిస్తూ ఉంటారు. అయితే ఇది మన దేశంలో వాడాలి అంటే అమెండ్మెంట్ టు కస్టమ్స్ టారిఫ్ యాక్ట్, మన దేశంలో ఉన్న కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ని అమెండ్ చేయాలి. దాని ద్వారా మాత్రమే ఈ జిఐ ట్యాగ్డ్ అంటే జోగ్రఫికల్ ఇండికేషన్ ఉన్నటువంటి రైస్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ WCO కోడ్తో ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల చాలా ఈజీగా మనం ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి ఆ పర్టికులర్ జిఐ ట్యాగ్ రైస్కి చేయడానికి ఉంటుంది అనమాట. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు ఇబ్బందులు ఉండవు. స్పెషల్గా ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉండదు, ఇది జిఐ ట్యాగ్డ్ రైస్ అని చెప్పాల్సిన అవసరం ఉండదు అనమాట. దీనికి ఒక స్పెషల్ కోడ్ ఉంటుంది. ఎవరన్నా చూసుకోవాలని అనుకున్న ఆ WCO వెబ్సైట్లో ఈ 6 డిజిట్ కోడ్ చెప్పడం వల్ల ఆ రైస్ తాలూకా డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. సో అలా వేగంగా ఈజీగా మనం ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఆ జిఐ ట్యాగ్డ్ రైస్కి చేయొచ్చు. అలాగే ఇక్కడ 6 డిజిట్ కోడ్ ఉంటుంది. ఈ 6 డిజిట్ కోడ్ కారణంగా మనం ఒక ప్రోడక్ట్ని క్లాసిఫై చేయొచ్చు. అలాగే కంట్రీస్ ఇంకా కావాలని అనుకుంటే ఈ 6 డిజిట్కి ఎక్స్ట్రా కోడ్స్ కూడా యాడ్ చేసుకుని కేటగరైజ్ చేసుకోవచ్చు. అయితే దీని గవర్నెన్స్ ఎవరు చూస్తారు అనేది కనుక మీరు చూస్తే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ హార్మోనైజ్డ్ కమోడిటీ డిస్క్రిప్షన్ అండ్ కోడింగ్ సిస్టమ్ అన్న వాళ్ళు చూస్తారు. సో ఈ కన్వెన్షన్, ఈ ఒప్పందం కారణంగా ఇది వచ్చింది. ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు, ఇలాంటి పేర్లు మనకు గుర్తుండవు సాధారణంగా. అలాగే ఈ హెచ్ఎస్ కమోడిటీ అనేటటువంటిది, హెచ్ఎస్ కమిటీ అప్డేట్స్ ఎవ్రీ 5-6 ఇయర్స్కి అప్డేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒకసారి కోడ్ తీసుకుంటే అది 5-6 ఇయర్స్ వరకు ఉంటుంది, తర్వాత దాన్ని రెన్యూవల్ ఏదో చేస్తూ ఉంటారు. ఇది 98% ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి వాణిజ్యంలో ఈ ప్రొడక్ట్ క్లాసిఫికేషన్కి సంబంధించి WCO వాళ్ళు 98% ఆఫ్ ద ఇంటర్నేషనల్ గ్లోబల్ ట్రేడ్ని కవర్ చేస్తారు. 5,000కు పైగా కమోడిటీస్ని ఇందులో క్లాసిఫై చేశారు. అంటే ఆ 6 డిజిట్ కొడితే మీ కమోడిటీ ఆ వస్తువు తాలూకా డీటెయిల్స్ వస్తాయి. 200కు పైగా దేశాలు దీన్ని యూజ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా జిఐ ట్యాగ్డ్ రైస్కి ఈ హెచ్ఎస్ కమోడిటీ, ఈ హెచ్ఎస్ హార్మోనైజ్డ్ సిస్టమ్ కోడ్ని అప్లై చేయనుంది. అలాగే దీని తాలూకా బెనిఫిట్స్ ఏంటంటే ఈజీగా ప్రపంచంలో మన ప్రోడక్ట్ని నిర్ధారించవచ్చు, క్లాసిఫై చేయొచ్చు. అలాగే ట్యాక్సేషను, ట్రేడ్ పాలసీస్, ఎకనామిక్ రీసెర్చ్కి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. ఆ స్టాండర్డ్ కోడ్ని తీసుకుని ఇవన్నీ చేయొచ్చు. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ప్రపంచ వాణిజ్యంలో కూడా మన ఖర్చు తగ్గుతుంది. అంటే మనం స్పెషల్గా నోటిఫై చేసి ఆ పేపర్లు పంపించి మళ్ళీ ఆ డీటెయిల్స్ తెప్పించుకుని అవన్నీ అవసరం లేదు. WCO కోడ్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి దేశాలు ఆ కోడ్ను ఉపయోగించుకొని ఆ డీటెయిల్స్ తీసుకుంటాయి. అలాగే వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్, ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడేమో WCO అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పాను. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో కస్టమ్స్ డ్యూటీస్కి, ట్రేడ్కి సంబంధించి పనిచేస్తూ ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ బెల్జియం, రాజధాని అయినటువంటి బ్రసెల్స్లో ఉంది. ఇది 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి పూర్వపు పేరు కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్, CCC అని పెట్టారు. తర్వాత దీన్ని WCOగా మార్చారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టాపిక్ ఫర్ ద ఎగ్జామ్. అలాగే దీనివల్ల దీని యొక్క పాత్ర ఏంటంటే కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియెంట్గా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కస్టమ్స్ స్టాండర్డ్స్ ఆ యొక్క ఉంటాయి కదా, మనకు ఉన్నటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించి వాటిని మెయింటైన్ చేయొచ్చు. అలాగే సింప్లిఫై చేస్తుంది కస్టమ్స్ ప్రొసీజర్ని. దీనివల్ల సప్లై చైన్ అనేటటువంటిది బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఇందులో 186 దేశాలు ఉన్నాయి. భారతదేశం కూడా ఇందులో మెంబర్. సో ఇవి మనకి మ్యాక్సిమం అడిగేటటువంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో. ఇంతకుమించి డెప్త్ పోయినా ఎవరు పెట్టరు ఆన్సర్. ఇంకా సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మనం ఈనామ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ 2016లో. ఇందులో చాలా కమోడిటీస్ని ఆన్లైన్లో పెడుతూ ఉంటారు.
ఆ కమ్యూనిటీస్ ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో ఇన్ని క్వింటాల్ల ఒక పర్టికులర్ ఇన్ని క్వింటాల్ల ఏదో పప్పు దినుసులు ఉన్నాయనుకోండి, రాజస్థాన్లో ఎవడెక్కో కావాలి, వాడు బిడ్ వేసుకుంటే ఇక్కడ నుంచి మనం అమ్మచ్చు. సో ఈ రకంగా దేశంలో నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ని తీసుకొచ్చారు. దీనివల్ల ధరలు ఎంత ఉన్నాయనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఏ వస్తువుకి. అయితే ఇప్పుడు అదనంగా అందులో ఆల్రెడీ 221 అగ్రికల్చర్ కమోడిటీస్ ఉన్నాయి, అదనంగా ఇంకొక 10 కమోడిటీస్ని అందులో కలిపారు. ఇది మనకి ఎగ్జామినేషన్లో అడగచ్చు. సో ఇండియన్ గవర్నమెంట్ 10 కొత్త వ్యవసాయ ప్రొడక్ట్స్ని, న్యూ కమోడిటీస్ని నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్లో కలిపి మొత్తంగా 231 తీసుకొచ్చింది. ఈ నెంబర్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఈ కమోడిటీస్కి సంబంధించి మార్కెట్ యాక్సెస్ పెరుగుతుంది. అంటే మార్కెట్ని మీరు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. ఆ ప్రొడక్ట్స్కి ఎంత ధర ఉంది దేశంలో అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల దళారులు రైతులను మోసం చేసే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే, ఈ నామని 2016లో తీసుకొచ్చాం. ఈ యాడ్ చేసిన కమోడిటీస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ పేర్లు తెలుసు నాకు, కొన్ని ఇంగ్లీష్ పేర్లు తెలియవు. సో తులసి లీవ్స్, డ్రై చేసినటువంటి తులసి లీవ్స్, ఎండబెట్టినటువంటి తులసి లీవ్స్, బెసన్ చిక్పీ బఠానీలా ఉంటుంది, వీట్ ఫ్లోర్ తెలుసు కదా మైదా, అలాగే చనా సత్తు, వాటర్ చెస్ట్నట్, ఇవి తెలుగులోకి వచ్చే ఇబ్బంది, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. బేబీ కార్న్ ఒకటి బాగా తెలుసు నాకు. అలాగే ఇది మరి నాకు తెలీదు, ఫెనుగ్రీక్ లీవ్స్ అంట, తెలుగులో ఏమంటారో మరి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు తెలీదు, ఈ మధ్యకాలంలో ఎక్కువ అమ్ముతున్నారు. దీంతోపాటు ఇంకో ఈ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యాడ్ చేసినటువంటి 10 కమోడిటీస్. సో ఈ ఎక్స్పాన్షన్ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇంక్రీజింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్, అంటే ఈ ప్రొడక్ట్స్కి సంబంధించి వాణిజ్య అవకాశాలు ముఖ్యంగా ఫార్మర్స్కి లోకల్ మార్కెట్స్లో పెరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ని ఎప్పుడైతే మనం ఈ నామ్లో పెట్టామో ఆ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేసేటటువంటి రైతులకు వాటి యొక్క ధర ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రైస్ ట్రాన్స్పరెన్సీ, అంటే వాటి యొక్క ధరలు ఎంత ఉన్నాయనేది ఈజీగా తెలుస్తుంది. దీంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ని అమ్మడంలో కొంత సహాయం అనేటటువంటిది కలుగుతుంది. అలాగే ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్, ఫార్మర్కి ఏ బెనిఫిట్స్ వస్తాయి అంటే వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెట్ కమిటీస్, మండీస్ అని అంటాం, లోకల్లో వాళ్ళు అమ్మేటటువంటి రైతు బజార్లు, అక్కడ కాకుండా దేశవ్యాప్తంగా వాళ్ళు సంపాదించినటువంటి, వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ప్రొడక్ట్స్ని అమ్ముకునే అవకాశం రైతులకు దొరుకుతుంది. తద్వారా మంచి ధర వస్తుంది. అలాగే ప్రైసింగ్లో కూడా మనకి కొంత ట్రాన్స్పరెన్సీ, అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క పారదర్శకత అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే అధిక ఆదాయం వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డ్రాగన్ ఫ్రూట్ అండ్ బేబీ కార్న్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో వీటికి అధిక ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దీన్ని రెగ్యులేటింగ్ బాడీస్ కనుక మీరు చూస్తే మేనేజింగ్ అథారిటీ ఎవరు చేస్తారంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుంది. వీళ్ళు ఈ పర్టికులర్ కమోడిటీస్ని యాడ్ చేయడం ఇవన్నీ కూడా గవర్న్ చేస్తూ ఉంటారు. క్వాలిటీ స్టాండర్డ్ రెగ్యులేటరీ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్. ఇవి మనకి ఎగ్జామినేషన్లో ఈ యొక్క హైరార్కీ గురించి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఈ పేర్లు ఇస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతాం, కాబట్టి జాగ్రత్తగా వీటిని బట్టి కొట్టాలి, వేరే ఆప్షన్ లేదు. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీతి ఆయోగ్ మొట్టమొదటిసారి హయ్యర్ ఎడ్యుకేషన్ రాష్ట్రాలలో ఉన్నత విద్యకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్లో సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్ని చట్టాల ద్వారా ప్రైమరీగా ఫండింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ఈ యొక్క స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ రన్ చేస్తూ ఉంటుంది. 80% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేటటువంటిది దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల్లోనే జరుగుతున్నాయి, దాని ఎఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో. సో వీటికి సంబంధించి ఇప్పుడు నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా సవాళ్ళు ఉన్నాయి అని చెప్తాం. సవాళ్ళు ఏంటి అంటే ముందు క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు. సవాళ్ళు ఏమున్నాయి, ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ అంటే పరిశోధనకు సంబంధించి మౌలిక సదుపాయాలు తక్కువగా ఉంటున్నాయి. అలాగే R&Dకి సంబంధించిన ఖర్చు తక్కువగా ఉంటుంది. అలాగే కరికులం కూడా చాలా అవుట్డేటెడ్గా ఉంది. ఫ్యాకల్టీ షార్టేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రిక్రూట్మెంట్స్ అనేటటువంటి ఎక్కువగా చేయాలని చెప్తోంది. దీంతోపాటు రికమెండేషన్స్ ఏం చెప్పిందంటే నేషనల్ రీసెర్చ్ పాలసీ అనేదాన్ని ఒకదాన్ని తీసుకురండి, ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్లో దీన్ని ఖచ్చితంగా అమలు చేయండి అని ఒక రికమెండేషన్ చెప్పింది. అలాగే కరికులంని రెగ్యులర్గా అప్డేట్ చేయాలి. అలాగే టీచింగ్ ఎఫెక్టివ్నెస్ అంటే లెక్చరర్స్ ఉంటున్నారు కానీ వీళ్ళు ఎంత అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు అనేటటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. నేను ఏ లెక్చరర్ని ఇక్కడ తగ్గించాలనేటటువంటి భావన కాదు నాది, కానీ మీరు అర్థం చేసుకోండి
నిజంగా మనం స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి రోజుల్లో, కాలేజీల్లో చదువుకున్నటువంటి రోజుల్లో మనల్ని అద్భుతంగా మోటివేట్ చేసి గాడిలో పెట్టేటటువంటి ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉంటేనే దేశం ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు అన్నవాడు మాత్రమే, కోర్స్ ఇప్పుడు గురువులు లేరని అనుకోండి, గురువు ఏది ఆశించకుండా పాఠం చెప్తాడు. శిక్షకులు మాత్రమే ఉన్నారు, వీఆర్ జస్ట్ ట్రైనర్స్. ఎప్పటికైనా గురువు అని అనిపించుకుంటామేమో, మరి వేరే సంగతి. బట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా శిక్షకులే. బట్ ఒకవేళ గురువు అని కనుక మనం అర్థం చేసుకుంటే ఎవరినైనా మన జీవితంలో ఒక రైట్ పాత్ చూపించే వాళ్ళు గురువు. ఎప్పుడైనా ప్రతి వ్యక్తికి చదువులోనే రాదండి, కొంతమందికి వేరే వేరే అంశాల్లో వేరే వేరే రంగాల్లో ఆసక్తి ఉంటుంది. కేవలం గురువు అన్నవాడు మాత్రమే ఆ ఆసక్తి ఉన్నటువంటి రంగాలను ఐడెంటిఫై చేయగలుగుతాడు. అలా ఐడెంటిఫై చేశాడు కాబట్టే ద్రోణుడు చాలా గొప్ప గురువు అయ్యాడు ప్రపంచంలో. అర్జునుడికి బాణాలు వేయడం వచ్చు, ఆయన కనుక్కున్నాడు. భీముడికి గదాయుద్ధం చేయడం నచ్చుతుంది, భీముడు మంచి విలుకాడు కూడా, మంచి బాణాలు కూడా వేయగలడు, సో కనుక్కున్నాడు. దుర్యోధనుడికి గదాయుద్ధం వచ్చు, సో కనుక్కున్నాడు ఆయన ఎవరెవరికి ఎందులో ఆసక్తి ఉంది. మన స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ అలాగే యూనివర్సిటీస్లో కానీ ఇలా మనకి ఏ ఆసక్తి ఉంది అని కనుక్కునేటటువంటి ప్రయత్నం మన విద్యా వ్యవస్థ చేస్తుందా అన్నదాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అమెరికాలో ఇలాంటివి చేస్తారు, ప్రతి వాళ్ళకి డిగ్రీలో సీట్లు రావు. అక్కడ ఎవరికైతే ఫిజిక్స్లో మాత్రమే ఎక్కువ జ్ఞానం ఉందో, ఎవరైతే అందులో నిష్ణాతులుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే డిగ్రీలో సీట్లు ఇస్తారు. ఎలా పడితే అలా కుప్పలు తెప్పలుగా ఇచ్చారు. మన దాంట్లో సర్టిఫైడ్ ఇంజనీర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు దేశంలో. సో కాబట్టి విద్యా వ్యవస్థలో ఇలాంటి మార్పులు తీసుకురావాలి ఖచ్చితంగా. గురువు అన్నవాడు ముఖ్యంగా స్టూడెంట్కి సంబంధించి ఏ రంగంలో ఆసక్తి ఉన్నది అనేటటువంటి దాన్ని కనిపెట్టేటటువంటి విధంగా మనం గురు వ్యవస్థని నిర్మించాలి తప్ప కేవలం లాభాలు ఆర్జించేటటువంటి విధంగా గురువు వ్యవస్థను నిర్మిస్తే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒక కార్పొరేట్ సంస్థలుగానే మారిపోతాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడైనా కూడా ఈవెన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఆసక్తిని మనం గ్రహించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ భారత విద్యా వ్యవస్థ మారుతుంది అని నా అభిప్రాయం. సో దీనికి సంబంధించి కూడా ఫండింగ్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ముఖ్యంగా క్యాపిటల్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి చాలా లిమిటెడ్ ఫండింగ్ అనేటటువంటిది ఉంది. అంటే ఈవెన్ ఆ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. అలాగే ఫీ అటానమీ, అంటే ఫీజు ఎంత పెట్టాలి అనే దాని మీద కూడా అటానమీ లేదు. అలాగే ఎడ్యుకేషన్ స్పెండింగ్ బై స్టేట్స్ ఈ మధ్యకాలంలో GSDP 2005 నుంచి 2019-2020 తగ్గిపోయిందట బాగా. సో దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కనీసం 6% GDP ఖర్చు పెట్టండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కనీసం 2% GDPని ఖర్చు పెట్టండి. దీంతో పాటుగా రెవెన్యూ మోడల్స్ని కూడా సెల్ఫ్ సస్టైన్డ్ ప్రోగ్రామ్స్, అంటే సొంతంగా రెవెన్యూని సంపాదించుకునేటటువంటి ప్రోగ్రామ్స్ తీసుకురండి. అలాగే స్టూడెంట్స్ ఎంగేజ్మెంట్ తీసుకురండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ PPP మోడల్స్లో అనేక రకాలుగా విద్యా వ్యవస్థలో మనం ఫండింగ్ని తీసుకురావచ్చు. సో ఈ రకంగా కూడా ఆలోచించాలి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా చెప్పింది. అలాగే ఎంప్లాయబిలిటీ కనుక మీరు చూస్తే చాలా అవుట్డేటెడ్ కరికులం ఉంది. ఈ అవుట్డేటెడ్ కరికులంతో పిల్లలు డిగ్రీలు సాధించిన బయటికి వెళ్ళి ఏ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి? రావు. అందుకే కోచింగ్ సెంటర్ల హవా ఎందుకు పెరుగుతుంది? నాకేం అభ్యంతరం లేదు ఇందులో చెప్పడానికి. విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తక్కువ ఉన్నాయి కాబట్టే కోచింగ్ సెంటర్లు పెరుగుతున్నాయి. యూనివర్సిటీలు కాలేజీలు అద్భుతంగా పాఠాలు చెప్తే కోచింగ్ సెంటర్లు అవసరం ఏముంది అసలు? ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి అభ్యర్థి మైత్రివనం ఎందుకు పోవాలా? ఇక్కడ చెప్పరా? C++, జావా, ఒరాకిల్, DBMS, HTML ఇవన్నీ చెప్పరా? చెప్తారు కదా. పోనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పక్కన పెట్టండి, అవి అంటే ఎంటైర్లీ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అగ్రీడ్. బట్ CSE కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చదువుకున్నవాడు మైత్రివనం పోవాల్సిన అవసరం ఏముంది అసలు? సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ లూప్ హోల్స్. సో కాబట్టి అకాడమియా ఇండస్ట్రీ ఈ కొలాబరేషన్ కూడా కరెక్ట్గా లేదు. అంటే మనం చదువుకునేటటువంటి విద్యార్థులు, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కంపెనీలు, వీళ్ళిద్దరి మధ్య అనుసంధానం కూడా కరెక్ట్గా లేదు. దీంతోపాటు రికమెండేషన్స్ ఏం చెప్తున్నారంటే ఈ అనుసంధానం పెరగడానికి ఇంటర్న్షిప్స్ పెరగాలి, ఇండస్ట్రీతో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టైఅప్స్ పెరగాలి, స్కిల్ ట్రైనింగ్ అంటే ఈ యొక్క నైపుణ్యానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలి, అలాగే ఆంట్రప్రెన్యూర్షిప్ కంపెనీలు పెట్టేటటువంటి వ్యక్తులు రావాలి. గవర్నెన్స్ పరిపాలనకు సంబంధించి కూడా హై ఎక్రిడేషన్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్రిడేషన్ ఆ పర్టికులర్ ర్యాంకింగ్లు తెచ్చుకోవడానికి కాస్టులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అటానమీ ఉండట్లేదు. ఫ్యాకల్టీ హైరింగ్ కూడా కరెక్ట్గా జరగట్లే. ఆ మధ్యకాలంలో చూసాం కదా, పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో 1,50,000 రూపాయలు ఇచ్చి శాలరీతో వేశారు. ఏందది? అలాగే ఓన్లీ 38 స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే నేషనల్ ఈ క్రెడిటెడ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, అందులో టాప్ 100 యూనివర్సిటీస్లో నిలిచాయి. మిగతా వాళ్ళందరూ కూడా లేరు. సో కాబట్టి ఈ రకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనికి రికమెండేషన్స్ కూడా ఎక్రిడేషన్ అనేటటువంటి చాలా అఫోర్డబుల్గా ఉండాలి, తక్కువ ఖర్చులు అవ్వాలి. అలాగే SPUస్కి అటానమీస్ ఇవ్వాలి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని ఇంప్రూవ్ చేయాలి.
దాంతోపాటు ఇంటర్నేషనలైజేషన్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి ఏం చేయాలా, చాలా సెలక్షన్ క్రైటీరియా ఇవన్నీ కూడా ఉన్నాయి, ఛాలెంజెస్, దీన్ని రివిజన్ చేయాలి. అలాగే అండర్ ఫండెడ్ రీసెర్చ్ ఉన్నాయి. గ్లోబల్ అవుట్ రీచ్ వెళ్ళాలంటే ఇప్పుడు ఒక ఆంధ్ర యూనివర్సిటీ, ఒక జేఎన్టీయూ హైదరాబాద్ గ్లోబల్ లెవెల్లో వెళ్ళాలంటే ఆ స్థాయి రీసెర్చ్ జరగాల, దానికి ఫండింగ్ ఉండాలా. సో దీని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి రికమెండేషన్స్ ఏం చెప్తున్నారు, ముందు అలాంటి స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి సంబంధించి ఎలాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పంపచ్చో కరెక్ట్గా పట్టుకోండి, అలాంటి క్రీమ్ పట్టుకోవాలి. దాంతోపాటు ఉన్నటువంటి కరికులంని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు మార్చాలి. ఎగ్జిస్టింగ్ కరికులం షుడ్ బి విత్ గ్లోబల్ స్టాండర్డ్స్. సో ఈ రకంగా ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఇది యూపీఎస్సీ మెయిన్స్ రాసేటటువంటి వ్యక్తులకి, గ్రూప్ 1 మెయిన్స్ రాసేటటువంటి వ్యక్తులకి చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ టాపిక్. అలాగే 4th టాపిక్ వచ్చి బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి. సార్క్కి కొంత ప్రత్యామ్నాయంగా వచ్చింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అని ఫస్ట్ యూత్ సమ్మిట్ ఇది గుజరాత్లో జరిగింది. దీనికి ఒక థీమ్ కూడా ఇచ్చారు, యూత్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్. బే ఆఫ్ బెంగాల్ మనకు ఉన్నటువంటి బంగాళాఖాతం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇందులో భాగంగా ఉంటాయి. అయితే 60% బిమ్స్టెక్లో ఉన్నటువంటి పాపులేషన్, మొత్తం బిమ్స్టెక్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఉన్న దేశాల పాపులేషన్ 180 కోట్లు. ఇందులో 60% మంది యూత్ ఉన్నారట. సో కాబట్టి వాళ్ళ యొక్క పాత్రను అర్థం చేసుకోండి. అలాగే భారతదేశం 2047కి వికసిత్ భారత్ అవుతోంది. అందులో ఈ యువకుల యొక్క పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర ఉంది. అలాగే దీనికి సంబంధించి స్టార్టప్ నెట్వర్క్ కూడా భారతదేశం తెరలేపింది. అంటే స్టార్టప్ నెట్వర్క్లో బిమ్స్టెక్ వైడ్ స్టార్టప్ నెట్వర్క్ అని దాన్ని స్టార్ట్ చేయాలి. ఇందులో యూత్ ఎక్కువగా స్టార్టప్లు పెట్టేటటువంటి విధంగా రావాలి అని చెప్పేసి ఒక ఆలోచన. బిమ్స్టెక్ సంబంధించి ఈ పైన చెప్పినటువంటి దేశాలు ఉన్నాయి, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్. ఇందులో ఫోకస్ ఏరియాస్ కూడా వాతావరణ మార్పులు, పేదరికాన్ని తగ్గించడం, సుస్థిర అభివృద్ధి, అలాగే ప్రాంతీయ సత్సంబంధాలు. సో ఇవి ఆబ్జెక్టివ్స్గా ఈ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఇందులో పాకిస్తాన్ని తీసేశారు, అంటే పాకిస్తాన్ లేదు, సార్క్కి ఆల్టర్నేటివ్గా బిమ్స్టెక్ని తీసుకొచ్చారు. అయితే ఇండియా కమిట్మెంట్ టు యూత్ ఎంపవర్మెంట్ మనకు తెలిసిందే. స్కిల్ ఇండియా మిషన్తో సహా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, ఇవన్నీ కూడా భారతదేశంలో యూత్ని ట్రైన్ చేయడానికి, యువకుల్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి పథకాలు. ముఖ్యంగా 1,50,00,000 మంది యూత్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ డిజిటల్ ఆంట్రప్రెన్యూర్షిప్లో పెంచాలని భారతదేశం కోరుకుంటోంది. ఈ కారణంగానే భారతదేశంలో స్టార్టప్ కల్చర్ పెరిగి అద్భుతంగా ఉపాధి అవకాశాలు, అలాగే జీడిపి వస్తుందని అంచనా. అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా భారతదేశంలో వరల్డ్ 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఉంది. ఇది ఆల్రెడీ మనం గతంలో చూసాం. 1,57,000 స్టార్టప్స్ ఉన్నాయి. ఇందులో సగం ఉమెన్ ప్రారంభించినవే. సో కాబట్టి మనం చాలా గొప్ప విషయాలుగా చూడవచ్చు. ఈ యూత్ సమ్మిట్లో కూడా కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ ఫోకస్ ఏరియాస్ అంటే వాణిజ్యము, ఎన్వైరన్మెంట్, పర్యావరణము, భద్రత, వ్యవసాయము, అలాగే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కనెక్టివిటీ, ఇవన్నీ కూడా బిమ్స్టెక్లో ఫోకస్ ఏరియాస్. ఇవి యూత్ కూడా అప్లై అవుతాయి. లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, భారతదేశంలో మొట్టమొదటి ఇండిజినస్ అంటే భారతదేశంలో తయారైనటువంటి ఆటోమేటెడ్ బయో రెమిడియేషన్ వేస్ట్ ట్రీట్మెంట్ రిగ్ ప్రారంభించారు ఎయిమ్స్ ఢిల్లీలో. అంటే బయో వేస్ట్ అంటే ఏంటంటే మెడికల్లో బయో వేస్ట్ వస్తుందా, దీన్ని ఎనర్జీగా మారుస్తారు. అంటే ఈ సిరంజులు, సూదులు, ఈ క్లీన్ చేసినటువంటివి ఇవన్నీ బయోమెడికల్ వేస్టే. సో దీన్ని మనం ఎనర్జీగా మారుస్తాం. ఇది ఎయిమ్స్ ఢిల్లీలో తీసుకొచ్చారు. తిరువనంతపురంలో ఈ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళ కొలాబరేటివ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని తిరువనంతపురంలో వాళ్ళు ఈ రిగ్ని తయారు చేశారు. దీని ఫంక్షనాలిటీ ఏంటంటే బయోమెడికల్ వేస్ట్ని ఎక్స్పెన్సివ్ ఇన్సినరేటర్స్ అంటే శక్తిగా మార్చేటటువంటి ఒక మెకానిజం అది, అవి లేకుండా ఎనర్జీగా మార్చేటటువంటి మెషిన్ తయారు చేశారనమాట. సో బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి, మనం డయాగ్నోసిస్ చేసినప్పుడు వస్తాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ దూదులు కానీ ఎనీథింగ్, సిరంజిలు కానీ, అలాగే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇమ్యునైజేషన్ తర్వాత, రీసెర్చ్, బయోలాజికల్ టెస్టింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఆ పడేసేటటువంటి హాస్పిటల్లో పడేసేటటువంటి ప్రతి వస్తువు బయోమెడికల్ వేస్ట్లోకే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మారుస్తున్నాం. ఎందుకు అంటే భారతదేశంలో ప్రతిరోజు 743 టన్నుల బయోమెడికల్ వేస్ట్ వస్తుంది. మరి దీని అంతటా ఎక్కడ పడేయాలా, సముద్రాల్లో పడేయాలా. సో దీన్ని మనం ఎనర్జీగా మార్చాలి, దానికోసమే ఈ రిగ్. కాబట్టి సేఫ్ డిస్పోజల్ ఉండాలి. ఎందుకంటే ఎవడో హెచ్ఐవి పేషెంట్కి గుచ్చుకుని ఇంజెక్షన్ ఉందనుకోండి, అది తెచ్చి ఎవరికైనా తగిలింది అనుకోండి, వాడికి హెచ్ఐవి వస్తుంది.
అలాంటి పరిస్థితులు రాకూడదు, చాలా డిసీజెస్ వస్తాయి, ముట్టుకోకూడదు వాటిని. కాబట్టి బయోమెడికల్ వేస్ట్ని మనము ఎలా అయినా రీసైకిల్ ఆర్ దాన్ని కంప్లీట్గా ఎనర్జీగా మార్చాలి. సో దీనికి సంబంధించి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో ఇచ్చారు. ఇక్కడ ప్రాపర్ సెగ్రిగేషన్ అంటే ఉన్నటువంటి బయోమెడికల్ వేస్ట్ని వేరు చేయడం, దాన్ని ట్రీట్ చేయడం, డిస్పోజల్ చేయడం అనేటటువంటి అంశాలు రాశారు. అందులో భాగంగానే ఈ ఎయిమ్స్ వాళ్ళు కొత్తగా ఈ బయోమెడికల్ వేస్ట్ రిగ్ అనేటటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇవి డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ పిఐబిలో వచ్చిన డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ విచ్ ఆర్ వెరీ రిలవెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త క్లాస్లో రేపు కలుద్దాం.